బార్లీ వెజ్ సూప్. బార్లీ వెజ్ సూప్. ఎస్. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో మెయిన్ బార్లీ. ఎస్. బార్లీ వచ్చేసి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి కూడా బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎస్, బార్లీ వల్ల బోల్డ్ అని బెనిఫిట్స్ అనమాట. సో ఈ కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ని కరిగించడంలో కానీ, అండ్ అలాగే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏదైతే అమోనోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్ము నీరు అంటారు కదా, దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. పీహెచ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడం, అండ్ అలాగే బాడీ నుంచి టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది. వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది. బోల్డ్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి బార్లీ గురించి మాట్లాడితే. ఓకే. సో ఈ బార్లీస్ అయితే మీరు చక్కగా నానబెట్టుకుని తీసుకొచ్చారు. యా, ఇది ఉడకబెట్టాం కూడా, ఉడకబెట్టి ఆ వాటర్ కూడా తెచ్చాను, అండ్ అలాగే బార్లీ కూడా. ఓ నైస్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేసి ముందుగా కొంచెం సార్ట్ చేసుకోవాలి వీటిని. Okay. స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. సో సార్ట్ చేయడానికే కాబట్టి మనకు కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కేలోపు వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ కొంచెం వెల్లుల్లి వేసిద్దాం. సూప్స్ లాంటి వాటిల్లో వెల్లుల్లి మస్ట్ అండ్ షుడ్ మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఎస్. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా. సో లైట్గానే మనం వీటన్నిటిని లైట్గా సార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వాటర్ పోసి దీన్ని బాయిల్ కూడా చేసుకుంటాం కాబట్టి. సూప్స్లో కానీ సాలడ్స్లో కానీ ఎప్పుడు కూడా ఓవర్ కుక్ చేసుకోకూడదు. అలాగే కొంచెం టమాటోస్ కూడా. అన్నీ కూడా మనం చిన్నగా కట్ చేసుకొని తీసుకొచ్చాం. ఎస్. అలాగే క్యారెట్, నెక్స్ట్ బీన్స్ కూడా, బఠానీ. సో సూప్స్లో సాలడ్స్లో బఠానీ మనం ఎంతైనా వేసుకోవచ్చు, ఎంత తిన్నా అవి తింటానే ఉంటారు. అవును. అలాగే కార్న్ కూడా. కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే. సో ఫస్ట్ ఈ వెజెస్ అన్ని కూడా సార్ట్ చేసేసుకోవాలి. యా, సార్ట్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం మిక్స్డ్ హర్బ్స్, అలాగే వీటికి కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా వేసేస్తున్నాం. యా, కొంచెం ఆర్గానో కూడా వేస్తున్నాం మనము. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బార్లీ. ఓకే. బార్లీ గింజలు వేస్తున్నాము, అండ్ బార్లీ వాటర్ కూడా, ఏదైతే బాయిల్ చేసుకున్నామో ఆ వాటర్. ఓకే. ఇంకొన్ని వాటర్ వేసుకుందాం అందులో. సో కొంచెం పార్స్లీ, ఆ తర్వాత సెలరీ. ఇంకొంచెం ఫ్లేవర్ కావాలి అని అంటే మనం బేసిల్ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం మూత పెట్టి చక్కగా బాయిల్ చేసేసుకుందాం దాన్ని. ఓకే. మరిగిందో లేదో చూద్దాం పల్లవి. యా, చూసేద్దాం. ఓకే. యా, పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, చక్కగా మరిగింది కాబట్టి. ఓకే. అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం, కొంచెం లెమన్ స్క్వీజ్. ఓకే. కొంచెం ఇది మనం తీసుకునేటప్పుడు కొంచెం స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది లెమన్ని. ఓకే అమూల్య, బార్లీ వెజ్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే. బార్లీ వెజ్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం.
బార్లీ వెజ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చి బఠానీలు, మొక్కజొన్న గింజలు, మిరియాల పొడి, ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, ఆరిగానో, ఉడికించుకున్న బార్లీ, పార్స్లీ, సెలరీ, నిమ్మరసం. బార్లీ వెజ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో దంచిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, ఉడికించుకున్న పచ్చి బఠానీలు, మొక్కజొన్న గింజలు, మిరియాల పొడి, ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, ఆరిగానో, ఉడికించుకున్న బార్లీ నీళ్లు, మంచినీళ్లు, పార్స్లీ, సెలరీ ఆకులు వేసి కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే బార్లీ వెజ్ సూప్ రెడీ.